హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ఈ సంక్రాంతి టైంలో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మన ముందుకు వచ్చినట్టు రామ్ చరణ్ గారి సినిమా అయితే మొత్తానికి డిజాస్టర్ గా మిగిలింది. అంటే కొన్ని చోట్ల యావరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కి లేకపోవడంతో సో RC16 ని ఎలాగైనా గట్టిగా ప్లాన్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. నెక్స్ట్ ఉప్పెన మూవీ డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారితో ప్లాన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే శరవేగంగా స్టార్ట్ అయింది. ఇందులో గురువు గారి బాటనే ఫాలో అవుతున్నాడు బుచ్చిబాబు అని ప్రెసెంట్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుకుమార్ దగ్గర వర్క్ నేర్చుకున్నటువంటి మన బుచ్చిబాబు గారు సేమ్ ఆయన స్టైల్ ఏదైతే ఉందో, ఆయన ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో సో అదే ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నట్టు ప్రెసెంట్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు నటించినటువంటి రంగస్థలం సినిమాలో ఒక మెయిన్ ప్లాట్ గా తీసుకున్నట్లయితే ఏ ఉందిరా సినిమా అనేటటువంటి ఆలోచన తెప్పించినటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా క్లైమాక్స్ సీనే. సో దాన్ని ఎవరు ఊహించుండరు. ఆ లెవెల్లో ఉన్నటువంటి సీన్ ఎలా అయితే సినిమాని హిట్ చేసిందో, లైక్ ఇప్పుడు కూడా తీయబోతున్నటువంటి RC16 లో క్లైమాక్స్ కూడా చాలా ఎలివేషన్స్ వచ్చే విధంగా, ఎవరు ఊహించని విధంగా సుమారు ఒక 10 ఏళ్ళు సినిమా ట్విస్ట్ అంటే ఇది అని చెప్పుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట బుచ్చిబాబు గారు. మొత్తం సినిమా టీం అంతా కూడాను ఇటువంటి క్లైమాక్స్ ని ఎదురు చూడదు అని చెప్పి ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తోంది. సో సినిమా స్టార్ట్ అయినటువంటి టైంలోనే సుకుమార్ గారు కూడా రావడం జరిగింది అనమాట గెస్ట్ గా. సో ఓవరాల్ గా అయితే సినిమా షూటింగ్ అనేది సర్వేగా స్టార్ట్ అవుతుంది. ఇక సినిమాకి సంబంధించి AR రెహమాన్ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. స్టార్టింగ్ లో కాస్త ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. AR రెహమాన్ గారు మూవీ నుంచి తప్పుకున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారని. సో ఓవరాల్ గా మూవీ టీం కూడా దీని మీద కూడా క్లారిటీ ఇస్తూ ఎవరు తప్పుకోలేదు అండ్ ఎవరు కొత్తగా వచ్చి జాయిన్ అవ్వలేదు. AR రెహమాన్ గారే సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారని. ఇక హీరోయిన్ గా దేవరా ఫేమ్ తో తెలుగు డెబ్యూట్ గా వచ్చినటువంటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ ఈ క్రమంలో RC16 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి గల కారణం గేమ్ చేంజర్ పోయింది కదా. సో దాని ఎఫెక్ట్ మొత్తం దీని మీద కొంచెం గట్టిగా పెట్టి సినిమాకి కావాల్సినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా 5 అవర్స్ తీసారంట. సో ట్రిమ్మింగ్ అంతా పోను ఓవరాల్ గా ఆ సినిమా అయితే మిగిలింది. బట్ ఈసారి ఎటువంటి ట్రిమ్మింగ్ లో పోకుండా సినిమా కాస్త ఎక్కువసేపు వచ్చినా పర్వాలేదు, ఆడియన్స్ కావాల్సిన విధంగా సినిమా తీద్దామని బుచ్చిబాబు గారు ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా సినిమా ప్లాట్ గా తీసుకున్నట్లయితే ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి విధంగా కథను అయితే ప్రిపేర్ చేసుకున్నటువంటి మన బుచ్చిబాబు గారు మరి క్లైమాక్స్ ని గట్టిగా రాసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి సినిమాస్ లో ద బెస్ట్ క్లైమాక్స్ ఏంటి అన్న సినిమా, మీకు నచ్చినటువంటి సినిమా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.